ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, దుఃఖించాలి, మనఃపూర్వకంగా తిరిగి రావాలి. దేవుడు తన ప్రజలైన వారికి దేవుడిచ్చే సూచనలు, హెచ్చరికలు ఇవి మంచి కొరకు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా మన మంచి కోసమే మాట్లాడతాడు, మన క్షేమం కోసమే మాట్లాడతాడు, మన ఆరోగ్యం కోసమే మాట్లాడతారు. మనము, మన బిడ్డలు, మన కుటుంబం ఎల్లప్పుడూ సంతోషించాలని, ఆనందించాలని, ప్రభువులో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇశ్రాయేలు తన ప్రజల విషయంలో ఆయన కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఆయన అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, తర్వాత కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. అంటే దేవుడే సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు ఉపవాసం ఉండాలని, కన్నీరు కార్చాలని, దుఃఖించాలని, మనఃపూర్వకంగా రావాలని. ఎందుకు ఈ మాటలో భక్తులతో దేవుడు చెప్పాడు అంటే, ఎప్పుడైనా ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, దుఃఖించండి, మనఃపూర్వకంగా నా యొద్దకు రండి అని దేవుడే తన ప్రజల పట్ల ఉన్న ఆ ప్రేమను గూర్చి చెప్తున్నాడు. ఈ దినమందైనా నువ్వు ఉపవాసం ఉండి, కన్నీరు కార్చి, దుఃఖించుచు, మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నన్ను రక్షిస్తాడని నమ్ముదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా, మీ లేఖనాల నుండి కొన్ని సత్యాలు మా ముందు పెట్టినందుకు వందనాలు. ఈ రాత్రి నాతో ప్రభు మాట్లాడాడు. నా జీవితాన్ని ప్రభు చేతిలో పెడుతున్నాను. ఇప్పటి వరకు నా ఇష్ట ప్రకారం జీవించాను, నన్ను క్షమించు ప్రభువా. నేనే కాదు, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా కుటుంబాన్ని మీలో కట్టుకుంటాను అని యవనం చేసుకొని ఈ ప్రార్థనతో ఏకీపిస్తూ వారి కుడి హస్తాన్ని పైకి చూపారో వారిని స్థిరపరచండి, బలపరచండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.